ఆంధ్ర ఆధిపత్యాన్ని తెలంగాణ మీద ఏ విధంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మరొక్కసారి మీకు ప్రతిరోజు చెప్తున్నాను, మళ్ళా చెప్పేట ప్రయత్నం చేస్తున్నాను. సో ఇది తెలంగాణకు సంబంధించినటువంటి పేపర్. ఇది ఇక్కడ ఏబిఎన్ఆర్కే ఏం రాస్తున్నాడు, మతం చిక్కుల్లో జగన్. అసలు మతం ఏంది, జగన్ ఏంది, తెలంగాణకే సంబంధం, జగన్కు తెలంగాణకే సంబంధం? నీ యొక్క పైత్యాన్ని తెలంగాణ పైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నీ యొక్క పైత్యాన్ని ఈరోజు మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఈరోజు చంద్రబాబు నాయుడు సొక్కం పూసరానే, ఏబిఎన్ఆర్కే చెప్పు, చంద్రబాబు నాయుడు సొక్కం పూసరా? గతంలో చెప్పలేదా, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఖచ్చితంగా రావాల్సింది, మేము అధికారంలోకి వస్తే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ వచ్చే విధంగా పోరాడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గతంలో చెప్పలేదా? ఆయన గురించి ఎందుకు రాలేదా ఏబిఎన్ఆర్కే? ఎందుకు జగన్ గురించి ఎందుకు రాసినావు? జగన్ ఒక్కడే దళిత క్రైస్తవుల పట్లడా, చంద్రబాబు నాయుడు లేడా? అంటే వీళ్ళు వాంటెడ్లీ ఒక రకమైనటువంటి భావాజాలాన్ని, ఆంధ్ర యొక్క ఆధిపత్య భావాజాలాన్ని తెలంగాణ మీద రుద్దేటువంటి ఒక ప్రయత్నం ఏబిఎన్ఆర్కే ఎట్లా చేస్తున్నావు చూడండి. నేను అదే వాస్తవాలు మాట్లాడితే, దీని గురించి లోతులో మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఇవ్వలేదా, హామీ ఇవ్వలేదా? అప్పుడు ఆయన గురించి ఎందుకు రాయలేదు? మతం చిక్కుల్లో చిక్కుకున్నటువంటి చంద్రబాబు అని రాయాలి కదా. అంటే ఈయనకు ఏంటంటే విచిత్రం ఏంటంటే బ్లాక్మెయిల్ జర్నలిజం అన్నట్టు, ఇదంతా బ్లాక్మెయిల్ జర్నలిజం. గతంలో చంద్రబాబు నాయుడు రాసి మళ్ళీ వెనకాల నుంచి బ్యాక్ డోర్ నుంచి తెచ్చుకోవాలి మూటలు. గదే ఈయన బతుకు. ఏబిఎన్ఆర్కే బతికే చిల్లర బతుకు. చిల్లర చంద్రబాబు నాయుడు చిల్లరేస్తే ఆ చిల్లర మీద బతికేటువంటి బతుకు ఏబిఎన్ఆర్కేది. ఇది ఎందుకు తెలంగాణ పేపర్లు ఎడిషన్లు రావడం జరిగింది? ఏం సంబంధం ఇక్కడ ఏం సంబంధం అడుగుతున్నాం. ఇంకా చూడండి, లోతులోకి పోదాం ఒకసారి. మన దేశంలో హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు జరగడం తెలిసిందే. హిందూ క్రైస్తవుల మధ్య ఘర్షణలు జరిగిన ఘటనలు పెద్దగా లేవట. ఎందుకు లేవు? ఈరోజు మీ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు 100% ఇప్పుడు తెలంగాణలో కూర్చొని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళు, లేకపోతే మాధవిలత లాంటి వాళ్ళు, ఇంకో మాధవిలత కావచ్చు, వీళ్ళందరూ ఎవరైతే ఈ బ్యాచ్ ఉందో ప్రతి ఒక్కడు కూడా తెలంగాణడు కాదు, అంతా ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వచ్చి ఇక్కడ గంగా జమున తహజీబ్ అని చెప్పేసి గంగా జమున తహజీబ్ అనేటువంటి కల్చర్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈరోజు వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడేమో ఈయన వచ్చిండు, ఈ మహానుభావుడు వచ్చిండు, అరే మీ రాష్ట్రంలో ఏమంటే పీక్కొండ్రా బాయ్, అక్కడ చేత కాదు, అక్కడ అస్సలు చేత కాదు. ఎందుకంటే అక్కడ దళిత క్రైస్తవులు ముట్టినా లేకపోతే ముస్లింలు ముట్టినా వాళ్ళకు భయపడతారు కదా, లేకపోతే వాళ్ళ ముట్టినా వీళ్ళు భయపడతారు కదా. సో ఒక రకమైనటువంటి అక్కడ కులాల మధ్య అది ఉంటుంది, కులాల మధ్య కుంపట్లు ఉంటాయి. నువ్వు రెడ్డివా, కమ్మవా, లేకపోతే కాపువా, ఈ 3 కులాలు ఉంటాయి. అక్కడ మతాలు ఉండవు, అన్ని మతాలు ఒక్కటే ఉంటాయి. అక్కడ వీళ్ళ మత రాజకీయాలు నడివే కాబట్టి హిందువుల్లో ఉన్నటువంటి ఉన్మాదులు, క్రిస్టియన్స్లో ఉన్నటువంటి ఉన్మాదులు, క్రిస్టియన్ పాస్టర్స్ కూడా మొత్తం ఆంధ్ర వల్లే ఈ తెలంగాణకు వచ్చి అది చేసేది. ముస్లింలో ఉన్న వాళ్ళు కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం ఉన్మాదులంతా ఈరోజు తెలంగాణ నాశనం చేయడానికే ఇక్కడికి వచ్చారు. అరే మీరు చెప్తున్నాం బతకడానికి వచ్చారు, బతకండి, కానీ ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొడతాం, ప్రజల మధ్య డివిజన్ తీసుకొస్తాం అంటే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకో. ఇక్కడ తెలంగాణ ఒక అద్భుతమైనటువంటి ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి గడ్డ. ఈ గడ్డ మీద వందే మాత్రం ఉద్యమాలు జరిగినాయి. ఈ గడ్డ మీద ఈరోజు మావోయిస్ట్ ఉద్యమాలు జరిగినాయి. ఏది జరిగినా కానీ సుభిక్షంగా ప్రజల కోసం జరిగిన ఉద్యమాలు ఇవన్నీ. కానీ ఈరోజు మీరు వచ్చి తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మీ యొక్క కనబడతా ఉన్నాయి. సో ఏబిఎన్ఆర్కే కూడా ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జగన్ పైకి దళిత క్రిస్టియన్లను మొత్తం కూడా ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే విషయం చంద్రబాబు నాయుడు చెప్తాడా? ఏబిఎన్ఆర్కే చంద్రబాబు నాయుడు ఎందుకు రాయలేదా? చంద్రబాబు నాయుడు చిల్లరేసిండా ఈ ఆర్టికల్ రాయమని? ఆ చిల్లర కోసం ఈ ఆర్టికల్ రాసినావా? గిట్లా ఉంటుంది ఇలా యొక్క బతుకు. సో ఇక్కడ చూడండి, మన దేశంలో హిందూ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం తర్వాత క్రైస్తవులు, ముఖ్యంగా దళిత క్రైస్తవులు ఆయనకు ఓటు బ్యాంక్గా మారారు. అధికారంలో ఉన్నప్పుడు దళిత క్రైస్తవులు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం గరిష్టంగా వాడుకున్నారు. దళిత పాస్టర్లు కూడా జగన్ రెడ్డి తరపున రాజకీయ ప్రచారాలు నిర్వహించారు. ఇప్పటికీ జగన్ రెడ్డి పర్యటన సందర్భంగా కొందరు దళిత క్రైస్తవుల హడావుడి ఎక్కువగా కనిపిస్తుంది అంటూ చెప్తున్నారు. అంటే ఇదంతా టీడీపీ యొక్క ఎజెండాను ఏబిఎన్ఆర్కే ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. రాసుకుంటే ఆంధ్రలో రాసుకోవే, తెలంగాణలో ఎందుకే ఇవన్నీ పనికి మాలిన వార్తలన్నీ రాసుకుంటా దానికి ఏదో కొత్త పలుకు ఏబిఎన్ఆర్కే కొత్త పలుకు అని పెట్టి పనికి మాలిన వార్తలు రాస్తాను. కొన్ని మంచిగా రాస్తావు,
కానీ కొన్ని పనికిమాల ఎండ రాష్ట్రంలో. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి తీర్పు జగన్ రెడ్డికి ఆశానిపాతమైంది. జగన్ రెడ్డికి ఎందుకు అవుతుంది? దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పేసి రాజ్యాంగం చట్టం చేస్తా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు కల్పిస్తలేదా? ఆశనిపాతం లేదా? ఓన్లీ జగన్మోహన్ రెడ్డికే ఉందా? జన్మతః దళితులు అయిన వారు క్రైస్తవ మతం స్వీకరిస్తే ఎస్సీలుగా హక్కులు ప్రయోజనం పొందలేరని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఏపీలో ఎక్కువ మంది దళిత క్రైస్తవ మతం స్వీకరించి ఆచరిస్తున్నారు. అయితే రిజర్వేషన్లతో పాటు సంబంధిత చట్టాల కింద ప్రయోజనాలు పొందేందుకు తాము క్రైస్తవులమని అధికారికంగా ప్రకటించుకోవడం లేదు. శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు తాను హిందూనే అని నిండు సభ సాక్షిగా ప్రకటించుకోవడమే ఇందుకు నిదర్శనం. దళితులు తమను తాము క్రైస్తవులుగా ప్రకటించుకుంటే బీసీలుగా మారిపోతారు. ఆ కోటా కిందే రిజర్వేషన్లు పొందుతారు. ఈ కారణంగానే యేసు మాత్రమే నిజమైన దేవుడని ప్రకటించుకుంటే తాము హిందువులమని చెప్పుకుంటున్నారంటూ కనబడతా ఉంది. సుప్రీంకోర్టు తీర్పుతో తాము హిందూ మతాన్ని ఆచరిస్తామని రుజువు చేసుకోవాల్సినటువంటి అగత్యం క్రైస్తవులకు ఏర్పడింది. అంతేకాదు విచ్చలవిడి మత మార్పులకు ఈ తీర్పు అడ్డుకట్ట వేసేటువంటి అవకాశం ఉంది. ఏపీలో కొన్ని వేల మంది పాస్టర్లు ఉన్నారు. వీరిలో అత్యధికులు జన్మతః దళితులే. వీరందరూ ప్రభుత్వం నుంచి ప్రతి నెలా పారితోషికం పొందుతున్నారు. కనబడుతుంది కదా, అక్కడే ఉంటాయి. ఈ మత ఉన్మాదత్వం అంతా కూడా అక్కడే ఉంటుంది. కానీ అక్కడ దళిత సంబంధించినటువంటి ఇప్పుడు క్రిస్టియానిటీ ఉంది కదా, క్రిస్టియన్ బిడ్డ మాట్లాడడానికి ధైర్యం రాదు. అందుకే ఆ పిరికి పందులంతా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఆంధ్ర పోయి మాట్లాడాలంటే చేత కాదు. ఈ దద్దమ్మలకి అంతా ఆంధ్ర వాళ్ళే, మొత్తం ఆంధ్ర వాళ్ళే. అటు హిందువులో ఉన్నటువంటి ఉన్మాదులు, క్రిస్టియన్లో ఉన్నటువంటి ఉన్మాదులు, ఇటు ముస్లింలో ఉన్మాదులు అందరూ కూడా ఆంధ్ర వాళ్ళే. అది గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం నుంచి పారితోషికం పొందుతున్నటువంటి వారు దళిత హోదాను కోల్పోతారు. ఈ సమస్యను అధిగమించాలంటే వారు తాము పాస్టర్లం కాదు, మాకు ప్రభుత్వ పారితోషికం వద్దు అని ప్రకటించుకోవాలి. దళితులకు లభించేటువంటి ప్రయోజనాలు ముఖ్యమా, తాము విశ్వసించేటువంటి యేసు ప్రభు ముఖ్యమా అని తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నటువంటి ఇతర దళితులకు కూడా ఇప్పుడు చిక్కులు తప్పవు. రిజర్వేషన్ల కింద ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నవారు, ఇదివరకే పొందినవారు, ఎన్నికల్లో దళిత కోటా కింద సీట్లు పొందిన వారు కూడా తాము క్రైస్తవులం కాము అని రుజువు చేసుకోవాల్సి రావచ్చు. ఫలానా వ్యక్తి క్రైస్తవ మతం ఆచరిస్తున్నప్పటికీ దళిత కోటా కింద ప్రయోజనం పొందుతున్నారని ఎవరైనా సవాల్ చేస్తే చిక్కులు తప్పవు. సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం అన్ని స్థాయిలో ఉంటుంది. ఈ కారణంగా జగన్ మద్దతుదారులు మునుపట్ల వీరంగం చేయలేరు. పరాభవ నామ సంవత్సరం జగన్ రెడ్డికి కలిసి రాదని సిద్ధాంతి ఏ ప్రాతిపదికన చెప్పారో తెలియదు, కానీ జరుగుతున్న పరిణామాలు ఆ దిశగానే ఉన్నాయి. సో నేను ఒకటే అడుగుతున్నాను, ఏబిఎన్ఆర్కే నీ గురువు చంద్రబాబు నాయుడు ఉన్నావు కదా, చంద్రబాబు నాయుడు చెంచావు కదా నువ్వు. చంద్రబాబు నాయుడు చెప్పు చూద్దాం, బయటకు వచ్చి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో 100% మేము అమలు చేసి తీరుతాం ఈ రాష్ట్రంలో అని చెప్పేసి, ఏపీలో అమలు చేస్తా అని చెప్పేసి నీ గురువు చంద్రబాబు నాయుడు అని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ అని కానీ దమ్ముంటే బయటకు వచ్చి చెప్పని చూద్దాం. చెప్తాడా? ఎందుకే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కార్నర్ చేయాలని చెప్పేసి ఈ కథ రాస్తావు? ఇది ఆ జర్నలిజం. ఏం జర్నలిజం చేస్తున్నావు నువ్వు చేసేది జర్నలిజమా? చంద్రబాబు నాయుడు చెంచాకి చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప జర్నలిజం కాదు ఇది. అది గుర్తుపెట్టుకో ఏబిఎన్ఆర్కే.